గొప్ప పేరు వస్తుంది. రంగా తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్కి తలకాయ అయిపోతుంది. రంగా గారేనా? రంగా గారు. రంగా గారి గురించి తప్పనిసరి చెప్పాలి. చెప్పండి సార్. మనం ఒక మాట ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది చూసాం. ఒక మాట ఇచ్చి ఏదైనా సార్ నాకు పని చేసి పెట్టండి అని ఎవరైనా అడిగితే అడుగుతూ ఉంటాడు, ఈ లోపల దానికి సంబంధించిన పని చేస్తూ ఉంటాడు ఒక కుర్రాడు. పైగా మాట ఇస్తే వెనక్కి తిరగడం లేదు. అది అలాగా నేను చూస్తూ ఉండగాను ఎంతమందికి ఆయన సహాయం చేశాడో తెలియదు. ఎక్కడో నీలకొండలో అగ్ని ప్రమాదం జరిగిందంటే అవును, పని కట్టుకుని మేమంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరికి బియ్యాలు అన్ని ఆపరాలు అన్ని పంచి, అలాగా పొలిటికల్ లీడర్స్ అలా ఉండరు జనరల్గా. ఎలక్షన్ టైంలో ఉంటారు కానీ మిగతా టైంలో అలా ఉండరు. అంటే పీపుల్స్ లీడర్ అయినా. అవును, పీపుల్స్ లీడర్, పొలిటికల్ గా నాకుండా పీపుల్స్ లీడర్. ఎంత బాగా అంటే అంటే మీరు ఒక ఆయన అడిగాడు, సత్యం గారు నోటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన మీరు ఎందుకు పెట్టుకున్నారండి? ఆయన పెట్టుకోలేదు, ఆయన డైరెక్షన్ పెట్టుకున్నాం అన్నాడు. పెద్ద చాలా తెలివిగా చెప్పానని చెప్పాడండి. అయ్యా నన్ను అది కూడా ఓడగొట్టేశారా అన్న, అది కూడా ఓడగొట్టేశారా అని మీరు అన్న. అంటే అడగ ఓడగొట్టడానికి కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా. నేను కాదు, అవను కూడా. కానీ మీరు అంత దగ్గరగా అంటే రాధా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ లేకపోతే రంగా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళకి. అంటే సినిమా యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయ్యింది. ఓకే, కరెక్ట్ చెప్పాలంటే. అంతకుముందు రాధా గారి మర్డర్ జరిగినప్పుడు మాత్రం నేను ఆ రోజు విజయవాడలోనే ఉన్నాను. వేరే పని మీద వచ్చి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పని మీద వచ్చి అక్కడే ఉన్నాను. అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో నేను ఉన్నాను. అక్కడే ఉన్నాను. ఒక అతను రక్తం ఓడుతూ ఇలాగ పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చేస్తే తలుపు బోల్ట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో. ఆఫీసులో. ఆ తర్వాత మళ్ళీ మేము 3 ఏళ్ళ 4 ఏళ్ళు అయిన తర్వాత సినిమా తీసాం. సినిమా తీసి సినిమా చూసిన తర్వాత ఒకసారి అందరికీ కంగారు వచ్చేసింది. రాధా మర్డర్ తీస్తే, రాధా మర్డర్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను ఎడిట్ చేస్తానని అంటే, ఇలా కాదు ముందు అయిపోయినామండి, షూటింగ్ అయిపోయినామండి, మధ్యలో మనం ఆగిపోవద్దు, నా మాట ఏమనండి. తర్వాత షూటింగ్ చేసాము, అన్నీ అయిపోయింది. సినిమా రష్ చూస్తున్నాం. మర్డర్ అందులో రాధా గారి మర్డర్ 5 days తీసాం. ఒక మర్డర్ సీన్ 5 రోజులు తీయటం అని చెప్పి అందరూ ఫిట్టింగ్ పెట్టారు. అక్కడి నుంచి దాసనారాయణరావు గారికి ఫోన్ చేశారు, చెప్పారు. దాసనారాయణరావు కూడా ఫోన్ ఏంటి మర్డరే 5 రోజులు తీస్తున్నామంట, మొత్తం సినిమా ఎన్ని రోజులు తీస్తా, 2 ఏళ్ళు 3 ఏళ్ళ అని ఇలా జోకులేదు సార్. ఏదో జరిగిపోతుంది కదండి, జరగనివ్వండి, దీన్ని ఆపడానికి ట్రై చేయకండి. దెబ్బకి ఆయన కంగారు పడ్డాడు. అదే చేసేసి అటువంటిది ఏం లేదురా అన్నాడు. తర్వాత సినిమా రష్ వస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో. రష్ వస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్వెల్ సీన్ వస్తుంది, అంతే. రాధా మర్డర్ అది. రాధా మర్డర్ జరుగుతూ ఉంటుంటే ఇటు హాల్లో ఒక సౌండ్ వస్తుంది, అని అలాగంట ఆ గసలాగా ఒక సౌండ్ వస్తుంది అన్నమాట. ఎవరా ఇది అని చెప్పేసి చూస్తే ఫ్రంట్ సీట్లో కూర్చుని దాసనారాయణరావు. ఇంటర్వెల్ అయిపోయింది, అవగానే ఇమ్మీడియట్గా సత్యం ఇటు రారా ఇటు అని చెప్పేసి అది తక్కువ కావాల్సుకుని, సారీ రా, డెప్త్ తెలియక నేను ఏదో మాట మాట్లాడాను. గొప్పగా తీసావు, చాలా గొప్పగా తీసావు, ఇంతవరకు చాలరా సినిమా, ఇంకా అనవసరం, సెకండ్ హాఫ్ అనవసరం, చాలు సినిమా, ఇంకేం అవసరం లేదు, ఇంకేం తీస్తా, ఇంకో మర్డర్ తీస్తా, అంతే కదా అన్నాడు. అది అలా కాదులేండి, ఎందుకు అంత చంపాల్సి వచ్చింది, చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా ఉద్యమం ఎందుకు ఎలా కంట్రోల్ చేశారు? ఇప్పుడు రాధా గారి మర్డర్ జరిగిన తర్వాత ప్రతిగా ఇంకో మర్డర్ కూడా జరిగాయి కదా అట్లా. మరి వాటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? అతను హీరో అండి, నేను చెప్తున్నా కదా. రాధా గారా? రాధా గారు కాదు, రంగా గారు. ఇప్పుడు రాధా గారితో జరిగిన మర్డర్స్ ఏంటంటే, రాధా గారితో
మరణం జరిగిన తర్వాత ఆ కథకి స్పీడ్ తగ్గింది. రాధా గారి క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీ స్పీడ్ తగ్గింది. రంగా గారిది యాక్టివైజ్ అయింది మళ్ళీ. అవునా, ఇంకా ఆయన లేరు కదా. రంగా గారు వచ్చారు. ఇంకొక జోక్ ఏంటంటే, సత్యం గారు ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే దాసనారాయణరావు గారు అంత దర్శకుడు అయ్యి ఉండేవాడు అన్నారు ఒక ప్రొడ్యూసర్ గారు. ఏమీ అన్నమాట ఇది మాట. నేను ఏది ఎక్కడో పదవికి వెళ్ళిపోవాలి, దానికి వెళ్ళిపోవాలి అనేది కాదు, బట్ హిస్టరీని రికార్డ్ చేయాలి, అసలు ఏం జరిగింది అనేది జనానికి చెప్పాలి మనం. అందుకోసం సినిమా తీశాను నేను. అందుకోసం ఇంత రిస్క్ చేయాలన్న. రిస్క్ చేయాలి, తప్పదు. అందులో ఉన్న రిస్క్ ఏంటండి? తీసిన వాళ్ళు లేపేస్తారు జనరల్గా. కుదరలేదు అంతే. మిమ్మల్ని లేపలేదు, వదిలేశారు. లేపలేదు అంతే, వదిలేశారు. కారణం ఏంటండి మిమ్మల్ని వదిలేయడానికి? ఏం లేదండి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాము. రేపొద్దున అది ఒక ఇష్యూ కావచ్చు, తర్వాత వాళ్ళ కాంగ్రెస్ లీడర్స్ అంతా ఉన్నారు, లేకపోతే వాళ్ళని చుట్టుకోవచ్చు, అది ఎవరినైనా చుట్టుకోవచ్చు కదా. కానీ రంగా గారిని వదలలేదు కదా వాళ్ళు. రంగా గారిని వదలరు, ఎందుకు వదులుతారు? వాళ్ళు అంతే. వాళ్ళు గమ్మత్తు ఏంటంటే, మీకు రంగా గారు నిరాహార దీక్షలో కూర్చుని తెల్లవారితే విరమిస్తున్నారు. నేను గురుగారు ఇక్కడి నుంచి మేము శబరిమల వెళ్ళి వచ్చాము, తిరిగి వచ్చాం. మన్నాడు పొద్దున్నకి విజయవాడ చేరాలి. మన్నాడు పొద్దున్న విజయవాడ చేరడానికి కోరమండల్ ఎక్స్ప్రెస్ టికెట్లు ఉన్నాయి. స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి కబర్ వచ్చింది, రంగా గారిని చంపేశారు. మాకు ఇంకా అసలు ఏం చెప్పాలో తెలియలేదు, ఏం మాట్లాడేదో తెలియలేదు. వెళ్ళాం అక్కడికి. అప్పటికే శ్మశానంలో అయిపోయింది విజయవాడ. చాలా ఎమోషనల్ సీన్ అండి. ఏదో 26 days తర్వాత నేను తర్వాత గమ్మత్ ఏంటంటే, నేను తీయనియరు సినిమా, అలాంటి సినిమాలు తీయనివ్వరు అని నేను మళ్ళీ 2-3 నా ఇంటర్వ్యూలో నేను ఎప్పుడే నేను 2 సార్లు చెప్పాను, నిజంగా తీయనివ్వరు. ఎందుకంటే రంగా గారు ఎగ్జాంపుల్. రంగా గారిని సినిమా తీద్దాం అనుకున్నాం, మళ్ళీ జరగలేదు. ఎందుకు ఊరుకున్నారండి మరి? ఎందుకు చేయలేదు? ఆయన ఉండగానే తీద్దాం అనుకున్నాం. నేనేమే ఆయన లేకుండా తీద్దాం అనుకున్నా. తర్వాత లేకుండా తీద్దాం అనుకున్నాం. ఆయన ఉండగానే సినిమా తీద్దాం అనుకున్నాం. మంచి ప్రయోగం అయ్యి ఉండే ఆ సినిమా తీసుంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.